ఎయిర్పోర్ట్లో చూసారా, చాలా కాస్ట్లీ. ఈ డిజైన్ బాగుంది. బాగున్నాయి, నైస్. నా యూట్యూబ్కి ఒక వీడియో కవర్ చేస్తున్నాను మీకోసం, సరేనా? ఎయిర్పోర్ట్లో లాస్ట్ టైం నేను అంత త్వరగా తీయలేకపోయాను, బట్ ఈసారి కొంచెం అనుకోని ఒక ట్రావెలింగ్ సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఢిల్లీ వెళ్తున్నామండి. ఎందుకు అనేది ఊరికే అట్లా సరదాగా వెళ్తున్నాను షాపింగ్కి. నా ఫ్రెండ్ని చూపించండి, తను బయటికి రాదు యూట్యూబ్లో. ఇదిగో తినే చూసారా? సో అట్లా కవర్ చేస్తాము. మీకు తెలిసిందే కదా, చిన్న కంటెంట్ దొరికినా మనం చెయ్యాలి, తప్పదు. సో ఈ కంటెంట్ కోసమని చెప్పి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, నేనైతే చూపిస్తాను. నైస్. అందుకని చెప్పి నేను కవర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడూ నాకు కవర్ చేయడానికి పెద్ద ఛాన్స్ దొరకలేదు. ఈసారి కొంచెం ఫ్రీగా కొంచెం ముందు వచ్చాను అనమాట. దానికోసం అని చెప్పి నేనైతే కవర్ చేస్తున్నా. నైస్. కొంచెం బాగుంది కదా. అమ్మో. సో దానికోసమని నేనైతే ముందుగా రావడం అయితే జరిగింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా మమ్మీతో నేను అంత కవర్ చేయలేకపోయాను, అందుకని చెప్పి ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చి కవర్ చేస్తున్నాను నేను. క్యాలరీస్ అని చెప్పి పన్నీర్ విత్ శాండ్విచ్, నైస్, తినచ్చు. హోటల్కి అయితే వచ్చాము, అక్కడి నుంచి కనపడుతుంది. సో 2 బెడ్స్ అనమాట, సపరేట్. బాగుంది కదా, నైస్. ఇక్కడ చూసారా టీవీ, అట్లానే ఇక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్స్, కప్స్, అట్లానే రెడీ అవ్వడానికి మిర్రర్. వావ్, నైస్. వాష్రూమ్ చూద్దామా? వాష్రూమ్ కూడా బాగుంది, నైస్. ఇది బాత్ అనుకుంటా, బాత్కి
నేను ఏదో పెద్ద ఏదో ఉండేటట్టే, మేము ఎంతోసేపు ఉండము, మ్యాక్స్ కొంచెం సేపుడికే. ఇది తనే శ్రీనిధి, చూసారా పక్కగా ఎంత బాగుందో. అక్కడ ఏసీ ఇచ్చారనమాట, ఏసీ వేసుకుని పడుకోవాలి. సో నేనైతే ఢిల్లీ ఎందుకు వచ్చాను అని అంటే ఊరికే అట్లా టైంపాస్కి వచ్చాను అనమాట. సరేనా, మా ఫ్రెండ్ది ఫంక్షన్ ఉండి ఫంక్షన్ కోసం వచ్చాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాగుంది. సో తినడానికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు తినేసి హాస్పిటల్కి వెళ్ళాలి. వచ్చాను. సో ఇది తినేస్తే తర్వాత నాకు ఇప్పుడప్పుడు తినడానికి ఏముండదు. నేనైతే ఢిల్లీ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఓకేనా, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఢిల్లీ నుంచి వెళ్ళిపోతున్నాను. ఇది ఢిల్లీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే ఇప్పుడు టైం వచ్చి ఎంత అయింది, 1:27 అయిందండి. సో అందుకని ఆకలి వేస్తుంది, ఏం తినాలో తెలియక ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. ఎందుకో మీకు చూపించాలనిపించింది, అందుకనే చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అట్లనే దానికి ముందు టీ తాగుతున్నాను. నేను అలాంటి దాన్ని చూసారా ఎట్లా ఉంటుంది మనతో, మరి ఊరికే ఉండదు. ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి, అందుకే చూసారా ఎగ్స్ కొడుతున్నాను నేను. చూడండి, మీరైతే ఎట్లా చేస్తారు, మీ స్టైల్లో చెప్పండి నాకు, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. కొన్నిసార్లు నేను ఫ్రైడ్ రైస్ చేస్తా కానీ అందులో పెంకులు వస్తాయి, అందుకని నాకు అన్నీ వచ్చి కానీ గుడ్లు పాల్గొట్టడం రాదు. దట్ ఈస్ మై బ్యాడ్ లక్. బయట వాతావరణం చల్లగా ఉందండి. మీకు నేను అటు చూడు, అయ్యో కనపడదు, మీకు కనపడదు. అర్ధరాత్రులు మా ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను నేను. చూడండి,
ఏ అఖిల? నేను అఖిల ఇద్దరమే ఉన్నాం మా ఇంట్లో. అఖిలకి ఆకలి వస్తుందంట. ఏ అఖిల, ఇల్లు ఎందుకు నీట్గా ఉండట్లేదు ఈ మధ్య అని అంటున్నారు. దానికి ఆన్సర్ ఏంటి చెప్పు? మీరు నీట్గా పెట్టట్లేదా అంటున్నారు. థ్యాంక్ యూ. నేనైతే ఫ్రైడ్ రైస్ ఇట్లానే చేసుకుంటానండి, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ఎందుకు? దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంగ్లీష్లో టర్మరిక్ పౌడర్ అంటే. పెప్పర్ కావాలా, కారం కావాలా? టెల్ మీ అబౌట్ పెప్పర్. దాన్ని టీ పౌడర్ అంటారు. మా ఫ్రెండ్కి పెప్పర్కి టీ పౌడర్కి తేడా తెలియట్లేదండి. పెప్పర్ వేసుకున్నాను నేను ఫ్రైడ్ రైస్లో. ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుందని. దెన్ దీని తర్వాత ఇంకా పొళ్ళు ఉంటాయి, ఇవి తిప్పుకోవాలండి. సరేనా? బేసికల్ నేను బాగానే చేస్తాను వంటలు. మా ఇల్లు కప్పు వచ్చి చిన్నగా ఉంటుంది, ఇరుక్క. ధనియాల పౌడర్, నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను, సో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే ఎప్పుడైనా కొంచెం త్వరగా తినాలనిపిస్తే నేను ఫాస్ట్గా చేసుకుంటాను అనమాట. అలా 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 అనమాట దాన్ని చేస్తాను. ఇది మా ఇంట్లో పట్టుకున్న గరం మసాలా పౌడర్. నువ్వు ఎప్పుడైనా చేసావా? మాట్లాడుతూ చెప్పు. ఎప్పుడు ఎప్పుడు చేసుకోలే? తినలే ఎప్పుడు? దగ్గర నుంచి చూసారు ఎంత బాగా చేశాను. మీకు అందులో అలా కనపడుతుంది కానీ మంచిగానే చేస్తానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ఎంత రైస్ కావాలో క్వాంటిటీ చూసుకొని దాంట్లో ఫ్రైడ్ రైస్లో రైస్ వేసుకోవడం. చిటికలో తయారయ్యి ఫ్రైడ్ రైస్. అఖిలాం చేయమంటే ఏం చేస్తుందంటే కారము అప్పటికప్పుడు వేసేసి ఓపిక లేకుండా చేస్తారు. 2 minutes అట్లా. ఆ జీడిపప్పు అవి అన్నీ వేసుకుంటే, ఇక నేను జీడిపప్పు కూడా వేస్తాను చూసారా. చేసుకునేది తృప్తిగా చేసుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రైడ్ రైస్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రైడ్ రైస్ నేను బాగా చేశాను. అయిపోయింది. ఇదే ఫ్రైడ్ రైస్ అంటే 2 minutesలో చేస్తాను చూసారా. మీకు వీడియోలో ఎంతసేపు కనపడుతుందో తెలియదు కానీ కరెక్ట్గా నేను 5 minutesలోనే చేశాను. అవునా కదా? సో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని చూసారా ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది సాల్ట్ ఉందో లేదో నేను చూడలేదండి, టేస్ట్ చేస్తాను. సాల్ట్ వేస్తాను అసలు. సారీ అండి, సాల్ట్ వేసాను. అట్లనే ఉంటుంది. సో కొద్దిగా ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్ని పట్టి. ఓకేనా? నేను ఎందుకో ఈరోజు తినాలనిపించి చేసుకుంటున్నాను. జీడిపప్పు బాగుంది. సో దీంట్లో జీడిపప్పు వేసుకున్నాం కదా, రైట్. చూసారా ఫ్రైడ్ రైస్ ఫైనల్గా నన్ను చూసారా దడుచుకుంటారు చూడండి.